హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుంటాము. ఈరోజు నేను చేసే రెసిపీ పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది ఈ పప్పు. మా ఇంట్లో ఎక్కువగా చేసుకుంటాం మేము. దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసి టమాటా వేసి రోటి పచ్చడి చేస్తున్నా అండి. ఈ రెండు ಕಾಂಬಿನೇಷನ್ అదిరిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಹಸಿಮೆಣಸಿನ್ಕಾಯಿ ಪಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದರ ಜೊತೆಗೆ ಒಣ ಮೆಣಸಿನ್ಕಾಯಿದು ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೂಪರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಇವೆರಡು. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡ್ಕೊರಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊತೀವಿ. ಇದು ಭಾಳ ಚೆನ್ನಾಗಿರ್ತೈತಿ. ಈಗ స్టార్ట్ ಮಾಡ್ತೀನಿ. ముందుగా నేను పప్పుకు పెట్టుకుంటున్నా అండి. కుక్కర్లో ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నా. అవి వేసుకొని దానికి తగినన్ని వాటర్ కానీ పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ అన్నీ కరెక్ట్ తగిన మోతాదులో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా తీసుకుంటున్నా. నేను 4 టమాటాలు తీసుకున్నా. ఇవి మంచిగా కడుక్కోవాలండి. కందిపప్పు కూడా మంచిగా ఒకసారి కడుక్కోవాలి. ఈ పప్పులోకి పచ్చిమిరపకాయలు ఒక 15 వరకు తీసుకున్నా అండి నేను. ఈ తెల్ల మిరపకాయలు ఎక్కువ మంట లేవు, అందుకే ఒక 5-6 మిరపకాయలు నల్లవి కూడా వేసుకుంటుండా, చిన్న మిరపకాయలు. ఇవన్నీ తుంచి వేసుకోవాలండి. తుంచి వేసుకుంటే మంచిగా ఉడికి ఎనిపేటప్పుడు తొందరగా మెదిగిపోతాయి అన్నమాట. ఈ మిరపకాయలు చాలా మంటుండేయండి, అందుకే కొన్ని వేసుకుంటుండే నేను. తర్వాత ఈ టమాటాలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఒకటి తీసుకున్నా అండి నేను. మీ కాడ చిన్న సైజు ఉంటే 2 వేసుకోండి. ఈ ఉల్లిగడ్డ ఉడికేటప్పుడు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చింతపండు 4 టమాటాలు వేసుకున్నాం కదా, ఇంత చింతపండు అయితే సరిపోతుంది. పసుపు కొంచెం 1/2 టీ స్పూన్ అంత వేస్తుంటా నేను. తర్వాత ఉప్పు 2 స్పూన్లు అంత వేసుకుంటుండా. ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి. నేను ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకొని వేసుకుంటుండా. సరిపోతాయండి నీళ్ళు. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు పక్కన ఇంకొక బాండి పెట్టుకొని నేను గ్యాస్ పైన మిరపకాయలు వేయించుకుంటానండి. 20-25 మిరపకాయలు దాకా తీసుకున్నా నేను. ఇది ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ ఒట్టి మిరపకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై కాకుంటే అస్సలు పచ్చడి టేస్టే ఉండదు, మరి మాడిపోయినా కూడా బాగుండదు. చూడండి ఫ్రై అయినాయి కదా, తర్వాత ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకుందాం. 4 విజిల్లు వచ్చినాయండి. పప్పుకి బంద్ చేస్తున్నాయి ఇంకా గ్యాస్. ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిన ఉల్లిగడ్డలు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, బాగుండదు. ఈ పక్కకు తీసుకొని టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను 5 టమాటాలు తీసుకున్నా. అవి మంచిగా కడుక్కొని కట్ చేసి వేసుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్ అందరు ఎట్టుండ్రు? బాగుండ్రు కదా అందరు? మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటుండండి. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు కొంతమంది మంచి మంచి కామెంట్స్ పెడుతుండ్రు, అన్న వదిన అని మంచిగా చెప్తుండ్రు అనమాట. చాలా ఆనందం అవుతుందండి అన్న వదిన అని చూసినప్పుడు. కొంతమంది మిరపకాయలు ఎక్కడ కొన్నారని అడుగుతుండ్రు. ఇక్కడనే అండి హుబ్లీ మార్కెట్లో కొన్నామన్నమాట మేము. బ్యాడిగి మిరపకాయలు మంచి కలర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చి ఉంటాయి కదా కొత్తవి, మేము తెచ్చి కూడా పట్టుకోవాలి ఎండలో ఎండబెట్టి. అప్పుడు చూపిస్తాను అనమాట మీకు. ఇది టమాటాలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలండి టమాటాలని. ఈ టమాటా మగ్గేలోపు పప్పు వేసుకుందామండి. చూడండి మంచిగా ఉడికింది పప్పు. ఈ పచ్చిమిరపకాయల పప్పు భలే టేస్ట్ ఉంటుంది. మా అమ్మ కూడా ఎక్కువ చేసేదన్నమాట మా ఇంట్లో. మేము పచ్చపప్పు అంటాం. మా పచ్చపప్పు చేసినావా ఎర్రపప్పు చేసినావా అని అడుగుతాం ఫస్ట్ మా అమ్మను. ఎర్రపప్పు అంటే ఎండుకారం వేసి చేసే పప్పును ఎర్రపప్పు అంటాము. పచ్చిమిరపకాయలు వేసి చేసేదాన్ని పచ్చపప్పు అంటాం అన్నమాట మా ఇంట్లో. ఇది బాగా ఎనుపుకోవాలండి మెత్తగా. పప్పు బాగా మెదిగిందండి. ఇప్పుడు ఈ మిగిలిన వాటర్ను కూడా వేసుకుందాం. ఉప్పు తక్కువ అయితే చూసి ఇప్పుడే వేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా ఎనుపుకోకూడదు, పప్పు టేస్ట్ ఉండదు. చూడండి టమాటాలు బాగా మగ్గినాయి. ఇంకా ఈ పక్కకు పెట్టుకొని పప్పు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ఒక డేక్ష పెట్టుకున్నా అండి. ఆయిల్ వేసుకుంటుండా.
ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఎందుకు ఈ డేక్ష పెట్టుకున్నా అంటే కొంచెం వీడియోలో మంచిగా కనిపిస్తుంది కదా పప్పు, అందుకని ఇది పెట్టుకున్నా అండి. లేదంటే పప్పు ఎనిపిన దాంట్లోనే తాలింపు వేసుకుంటా. ఉల్లిగడ్డ వేసుకుంటుండా. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి, అది వేసుకుంటుండా. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటుండా. మూడు ఒట్టి మిరపకాయలు వేసుకుంటుండా. ఈ బ్యాడిగి మిరపకాయలు అనమాట, ఇటు ఉంటాయి. ఇవి మంట ఎక్కువ ఉండవు, తినేటప్పుడు తాలింపులో బాగా ఫ్రై అవుతాయి కదా, మంచి టేస్ట్ ఉంటాయి తినేటప్పుడు. పచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటుందా. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిందండి తాలింపు. పప్పు వేసుకుంటున్నా. మూత పెట్టుకోవాలి. పప్పు రెడీ అయిందండి, చూడండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా పచ్చడి దంచుకుందాం. ఇంకా ఫస్ట్ మిరపకాయలు వేసి దంచుకుందాం. మంచిగా రోలు కడిగి పెట్టుకున్నా అండి ముందే, నేను బాగా ఆరిపోయింది అనమాట. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కల్లుప్పు, మిరపకాయలు తొందరగా మెదుగుతాయి. రోటి పచ్చడి తినక చాలా రోజులు అయిందండి, ఒక 2 నెలలు కావస్తుంది. ఇంకా నోరు కోరుతుంది అనమాట రోటి పచ్చడిని, అందుకే ఈరోజు చేస్తుందా. కొంచెం వాటర్ వేసి దంచుకోవాలండి, మెదుగుతుంది తొందరగా. ఏందోలేండి, అన్ని రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఆడికాడికి అవుతుంది. డే నైట్ కష్టపడ్డా ఆడికాడికి అవుతుంది అనమాట. అస్సలు రేట్లు అన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇంకా ముందు మా నాన్న 5 మంది పిల్లలను ఎట్ట పెంచిండు అనుకుంటా. నేనైతే నాకు 2 పిల్లలను సాకి వాళ్ళని చదివించుకొని చేసుకునేదానికి ఇంత కష్టమవుతుంది. మా నాన్న చిన్న ఉద్యోగం అండి, మా నాన్నది 5 మంది పిల్లలను సాకిండు. చాలా గ్రేట్ మా నాన్న. అది అనుకుంటేనే నాకు ఎట్టెట్ట చేసిండో మా నాన్న అనిపిస్తుంది. 5 మందికి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ మా డెలివర్లు. ఈ కాలంలో 5 మంది పిల్లలు గిన ఉంటే ఇంక అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు తెల్లబాయి వేసుకుంటుండా అండి. తెల్లబాయి వేసుకున్నా అండి, ఒక 4-5 రెబ్బలు వేసుకొని దంచుకుంటుండా. తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ మెత్తగా దంచుకోకూడదు, కొంచెం పచ్చగా దంచుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చగా మెదిగింది. టమాటా వేసుకొని దంచుకుందాం. ఇంకా చిన్నప్పుడు మా నాన్న అన్నం తినేటప్పుడు మా అమ్మ అన్నం పెడుతుంది. మా నాన్న ఒక్కసారే ఇంకా ఫస్ట్ టైం పెట్టిందే, అది ఎక్కువ వేయని తక్కువ వేయని ఇంకా తిని లేచేస్తాడండి. ఒకసారి మా అక్క అడిగిందంట, ఎందుకు నాన్న ఒక్కసారే తింటావు నువ్వు అని. అప్పుడు మా నాన్న చెప్పిండంట,
అప్పుడు మా నాన్న చెప్పిండంట, 5 పిల్లలు కదమ్మా, నేను తింటే ఎట్ట ఎక్కువ నా పిల్లలకు సరిపోతుందో లేదో అని ఒకసారే తింటాడంట. అప్పుడు తెలిసిందనమాట మా నాన్న. లేదంటే మా నాన్న ఒక్కసారే తింటాడు, వేపించుకొని ఇంకా తినడు అనుకునేదాన్ని నేనైతే. అట్ట జాకిండండి మమ్మల్ని. టమాటా వేసుకున్నప్పుడు చిన్నగా దంచుకోవాలి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నా అండి కొంచెము, అది కూడా వేసుకుంటుండా. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఇప్పుడే వేసుకుందాం, తక్కువైతే. ఉప్పు పడుతుందండి. చూడండి, రెడీ అయింది ఇంకా పచ్చడి. ఇంకా పక్కకు తీసుకుందాం. పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయండి. పచ్చడి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. రోటి పచ్చళ్ళు టేస్టే వేరే ఉంటాయి. ఇది మాకు 2 రోజులు వస్తుంది అన్నమాట ఈ పచ్చడి. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకుంటుండా. తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు, 2 ఒట్టిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, చూడండి బాగా ఫ్రై అయింది తాలింపు. ఈ పచ్చళ్ళలో వేసుకోవాలి. అదిరిపోతుంది స్మెల్ ఈ పచ్చడి. ఇంకా రెడీ అయిందండి పచ్చడి. ఇంకా పోయి తిందాం ఇప్పుడు. రెడీ అయిందండి, వేడివేడిగా పప్పు, పచ్చడి, రైస్, వైట్ రైస్. మా ఆయన బయటికి పోయిండు అనమాట, తినే టైంకి వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. ఇంకా లేట్ అవుతుందని నేను తింటున్నా.
దీంట్లోకి ఒక అప్పడం కానీ వడియాలు కానీ ఫ్రై చేసుకొని తింటే ఇంకేమన్నా ఉంటుంది టేస్ట్. ఇంకా చూడండి, పప్పు పచ్చిమిర్చి పప్పు అన్నమాట ఇది. రండి ఫ్రెండ్స్, తిందాము. వేడి వేడి పచ్చిమిర్చి పప్పు, ఎండుమిరపకాయలు పచ్చడి, రోటి పచ్చడి. ఈ పప్పుతో బాగా ఒకసారి కలుపుకొని దీంట్లో పచ్చడి వేసుకొని చూడండి ఎట్టుందో. తింటే ఉంటుంది ఇప్పుడు. బాబా, ఏ కూరలు కూడా పనికిరావు ఈ పప్పు పచ్చడి ముందు. పచ్చడి అయితే ఇంకా ఏమున్నా ఉంది. ఇంకా పచ్చడి, పప్పు కూడా సూపర్ టేస్ట్ ఉంది. ఈ పప్పుతో పచ్చడితో కొంచెం తిని పెరిగేసుకొని తింటే ఇంకా ఏముంటుందండి ఇప్పుడు. ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి షేర్ అవుతుంది అన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.